Movie regarding movie industry సంబంధించినంత వరకు, so this is a soft power. How I look at movie industry is it is a story, an industry which has a storytelling capacity. Even to do an election, you need a story. You need a small movie or a little story is needed. Basically, movie industry is all about it will sell the stories, and which is an intrinsic part of our life. Problem in industry and me being part of the film industry, apart from being in politics, what I have understood is we lost the culture of literature. The literary values to కూడిన సినిమా చాలా చాలా అవసరం. ఒకటి టూ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఒకటి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గవర్నమెంట్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, అది వన్ ఆస్పెక్ట్. సెకండ్ దానికంటే ముందు ఆస్పెక్ట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ గో త్రూ ఇట్ షుడ్ క్లెన్స్ ఇట్ సెల్ఫ్. అంటే వాట్ అవర్ బేస్ వాల్యూస్ అండ్ వాట్ ఆర్ ద స్టోరీస్ వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ టు పబ్లిక్, అండ్ వాళ్ళ వర్కింగ్ విధానం ఒకటి మార్చుకోవాలి. బికాజ్ అవన్నీ ఎలా ఉండే ఇండిపెండెంట్ యూనిట్స్లా ఉన్నాయి. ఇట్ డస్ నాట్ బిహేవ్ లైక్ వన్ కామన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు టూరిజం సెక్టర్, హోటల్ అంటే దెర్ ఇస్ ఎ హోటల్ ఇండస్ట్రీ. ఇప్పుడు దెర్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఒక ఇండస్ట్రీస్ పెట్టాలంటే, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలంటే ఇట్ హాస్ నాట్ వాటన్నిటికీ స్టేటస్ ఒకటి ఉంది, ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి ఉంది. టూరిజంకి మొన్న ఇచ్చాం, ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ స్టేటస్ రావాలి అంటే some kind of corrections they have to do within themselves first. There should be having a fiscal discipline and kind of stories they say, the kind of marketing they do, and the kind of employment it generates, and consistency. Alage film industry represent chese vallu kuda someone who does it. Just because I did one film around 20 years back, that doesn't give me a voice. I don't understand the nuances, subtleties and difficult aspects of contemporary person who is making the film right now. అలాగే అంటే ప్రతిసారి మీరు అంటున్నప్పుడు చాలా మేజర్ కరెక్షన్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ టు గో త్రూ ఇట్, అండ్ విచ్ ఆర్ ఎసెన్షియల్. ఆ రిఫార్మ్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. వన్స్ వాళ్ళు తెచ్చుకుని నాకేమనిపించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయనగరం వెళ్తా ఉంటే ఏజెన్సీ ఏరియాకి వన్ ఆఫ్ ద స్టన్నింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఎలక్షన్ టైంలో ఐ వాజ్ గోయింగ్ టు పీ గన్నవరం, ఆ చాపర్లు వెళ్తూ ఉంటే నేను చూస్తాను, వన్ ఆఫ్ ద స్టన్నింగ్ అనిపించిన దాని బ్యూటీ చూస్తుంటే ఆ పాపికొండలు కానీ, హౌ కమ్ వీ డోంట్ క్యాప్చర్. బట్ నేనే చాలాసార్లు ఐ ట్రావెల్డ్ అబ్రాడ్, బట్ నాకు ఇంక్లూడింగ్ ఇండియా ఇస్ అ గ్రేట్ టెరైన్ అండ్ గ్రేట్ జియోగ్రఫికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇండియా అంతా. ద స్టేట్ ఈజ్ ఏపీ అండ్ ఆల్సో తెలంగాణ. ఈ ఒక్కొక్క జిల్లాకి వెళ్తుంటే అమేజింగ్ వేరియేషన్స్తో ఉన్న జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ మనకు కలిగి ఉంటాయి కండిషన్స్. అండ్ పీపుల్ ఆల్వేస్ లుక్ ఫర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఫిల్మ్ పీపుల్, నేను ఫిల్మ్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిల్మ్స్ ఆర్ బిగ్ స్క్రీన్ ఫిల్మ్స్ కాదు, ఈవెన్ ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ టీవీ మీడియాలో క్వాలిటీ పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం వెళ్తున్నప్పుడు ఒక స్టన్నింగ్ 2 కొండల నడుము ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు కన్వే ఎ స్టోరీ దేర్, అది నాకు అందుబాటులోకి తీసుకురావాలి. ఆ లొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ 6 నెలల పర్యటన ఎందుకు పెట్టుకున్నానంటే వెళ్ళటానికి ఐ వాంట్ అండర్స్టాండ్ ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐ కెన్ సీ ఇట్ ఫ్రమ్ అ ఫిల్మ్ పర్సన్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో టూరిజం పర్స్పెక్టివ్, and also how much employment it can generate. అండ్ తద్వారా హోమ్ స్టేడ్ ఒకటి ఉంటుంది, హోమ్ స్టేస్ అలవాటు అవుతాయి. ఓకే, నా దగ్గర నా కెపాసిటీ ఓన్లీ 5 lakhs ఐ కెన్ స్పెండ్. ఓకే, ఫర్ 5 lakhs వాట్ వీ కెన్ ఐ గో. ఓకే, మీరు 5 లక్షలు పెడితే మీరు ఒక 20 lakhs తోటి మీరు ఒక స్టోరీ తీయాలి, ఒక టీవీ సీరియల్ తీయాలి అని అనుకున్నప్పుడు అయితే నాకు తెలియదు. సో 1.5 lakh అని చెప్తాను, నాకు తెలియదు. యాజ్ పర్ మై నాలెడ్జ్, ఐ డోంట్ నో రైట్ నౌ. నేను అనేది ఒక 25 లక్షలు బడ్జెట్ తీసుకొని నేను ఒక 8 ఎపిసోడ్ తీయాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే, నాకు ఇది బ్యాక్గ్రౌండ్ అంటే ఇది నేను ప్రజెంట్ చేయగలిగితే, క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ బుక్లెట్ లైక్ దిస్. ఓకే, మీకు టీవీ సీరియల్స్కి అనుకూలంగా ఉండే బుక్లెట్ ఇది, దాని లొకేషన్ ఎలా ఉంటుంది,
దాని హోమ్ స్టేస్ ఎలా ఉంటాయి, దాని ఖర్చు ఎంత ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డెవలప్ ఫ్రమ్ టూరిజం పర్స్పెక్టివ్. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టెక్నికల్ ట్రైనింగ్ పెరగాలి. అండ్ బేసిక్గా మనకు కావాల్సింది లిటరరీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ పెరగాలంటే వీ హ్యావ్ టు కంపీట్. ఇప్పుడు ఏమైపోయింది, ఏదైనా సినిమా చేద్దామంటే అన్లెస్ ఇట్ ఈస్ యువర్ ఒరిజినల్ థాట్, యూ విల్ బీ రెడిక్యూల్డ్, యూ విల్ బీ ట్రాల్డ్. నేను ఇన్స్పిరేషన్ ఉన్నా కానీ సరిపోవడం. సో వేర్ డూ యూ గెట్ ఇట్ అన్లెస్ యూ ఆర్ ఏ హైలీ పర్సన్ ఆఫ్ అ గ్రేట్ లిటరరీ ఎబిలిటీ, యూ కాంట్ క్రియేట్ యునిక్ థాట్ ఆఫ్ యువర్స్. సో అందుకని లిటరరీ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి ఇక్కడ, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ కావాలి, అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్ ఉండే ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ రావాలి. అండ్ నేను వెళ్తే రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది యూత్ ఉంటారు, ఆల్ దే వాంట్, వాళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్తే వాటి సిక్ మీ అన్న మాకు ఏదైనా పని ఇప్పించాను. నేను యాజ్ ఎ టీనేజర్ ఐ యూస్ టు వర్క్. నేను చిన్నప్పుడు ఏమడిగాను, నాకు పని చెప్పండి అని. ఈవెన్ సమ్మర్ టైం ఐ యూస్ టు ఆస్క్ దెమ్ గివ్ మీ ఎ జాబ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను పని చేసుకుంటాను, నాకు ఏదైనా డబ్బులు వస్తాయో కనీసం బుక్స్ కొనుక్కోవడానికి అనుకున్నాను. బట్ ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. ఇమాజిన్ స్టిల్ మై కైండ్ ఆఫ్ పీపుల్ మస్ట్ బీ దేర్ అరౌండ్. స్కూల్స్లో పని చదువుకుంటా, కాలేజీకి వెళ్తా, మేబీ వీకెండ్ టైంలో ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీ కెన్ గివ్ దెమ్. సో దానికి ఫిల్మ్స్ హెల్ప్ చేస్తాయి. అలాగే నేను బైక్స్లో చాలామంది పిల్లలు బైకుల్లో సైలెన్సర్లు తీసేసి వాళ్ళు హెవీగా ఉండాలి, వాళ్ళ ఎనర్జీ చూస్తుంటాను. వాళ్ళని డిసిప్లిన్ చేయాలి. వాళ్ళని ఎలా డిసిప్లిన్ చేయాలి, వాళ్ళు చేయొద్దంటే వాడు బ్లాక్ అయిపోతారు. ఐ ఫీల్ వాళ్ళకి ఏం చేయాలి, యూ హ్యావ్ టు సెండ్ దెమ్ టు ద స్టంట్ స్కూల్. స్టంట్ ట్రైనింగ్ ఉందనుకోండి, ఇమాజిన్ ఇఫ్ ఐ గో స్టంట్ ట్రైనింగ్ స్కూల్స్ ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్. Great stuntmen uన్నారు. If you can establish stunt schools, around 2-3 stunt schools, they will learn there. ఇంకొంతమందికి ఏం చేయొచ్చు, క్రియేట్ మోటో రేస్ లాంటిది, దట్ విల్ క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మన అబ్రాడ్ లాంటి చోట వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వెంట్ టు న్యూజిలాండ్ వెళ్తే ఒక 10-20 acres ల్యాండ్లో వాళ్ళు ఏం ఒక మోటార్ స్పోర్ట్స్కి వాడు టెరైన్ చేసి పెట్టాడు. వీళ్ళందరికీ ఏంటి, ఆ యూత్కి వాళ్ళ ఎనర్జీని అన్లీష్ చేయాలి అక్కడికి వచ్చి. If you can't provide a job, at least provide them a way out to unleash their energy. These are very essential. So itlaga maybe I'm slightly deviating, but I'll come back to point regarding filmmaking is quality of filmmaking pedagogy, number of schools raavali, filmmaking schools. And I want a lot of people to teach screenplays. What film industry should contribute for both the Telugu states. The film industry in India doesn't confine to Andhra Pradesh and Kadu, because Telangana really, as ummadi rashtranga, Hyderabad has went ahead. So we don't want to disrupt that. We want to complement that part. We want to expand the capacity where anyone can come. You can explore Andhra, you can explore Telangana, and I want it to be a very friendly way of encouraging. That's what, like a friendly competition and more aggressive encourage cheyadam. And filmmaking is, because Telugu film industry has become global now, as well we should capture that part. Capture cheyali ante without developing the human resources, there's no purpose. Asala mana Telugu film industry ki enta mandi literary figures మీద అవగాహన ఉన్నారు. How many people do know about Guram Joshua garu? How many know about Vishwanath Satyarthi garu? ఇట్లా ఇది ఈ లిటరరీ వాల్యూస్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి దట్స్ వాట్ వీఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఇన్ ద నెక్స్ట్ 2 months. అండ్ ఫిలిం ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బి బిగ్ income generator and also employment provider in course of it. That's what we're talking. Sir, how do you see unity being promoted in Tollywood and Bollywood? In sir? How do you see unity being promoted in Tollywood, Bollywood? How do I see? How do you see that unity being promoted in the Bollywood and Tollywood? Unity? Unity? Unity. Short clothes. OTT platform. OTT platform. Okay. They have no control over it. No. Eventually, everything will be controlled. I think self-regulation is very essential. And you see, it is
టూ మచ్ ఆఫ్ అగ్లీనెస్ హెస్ ఓపెన్ దట్ మచ్ ఐ కెన్ సే. అంటే ఇదివరకు బుక్స్ యూ గో టు లైబ్రరీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. రెండిట్ల మధ్య మీరు వ్యత్యాసం ఏమైనా కలుపుతున్నారా? అటు నుంచి చూస్తున్నప్పుడు ఇటు నుంచి చూస్తున్నప్పుడు మీకు ఏమైనా చూస్తుంది? రెండు చాలా అవసరం. నేను బిఫోర్ అంటే నేను బేసిక్ పొలిటికల్ సైన్స్ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ లేదంటే సోషల్ ఫిలాసఫీ ప్రత్యేకించి శ్రద్ధ వీటి మీద నేను అంటే స్పెషల్ ఫోకస్ అరౌండ్ ఐ థింక్ 2001లో పెట్టాను. 2001లో దాని మీద అర్థం చేసుకోవడానికి బేసిక్ పబ్లిక్ పాలసీ మీద చదువుతున్నప్పుడు నాకు హెర్నాండో డిసోటో అని మన ఒక పెరువియన్ ఎకానమిస్ట్ ఆయన ఏంటంటే ఆయన రాసిన పుస్తకం ఉంది. దాంట్లో నాకు ప్రేరణ ఏంటంటే నీకు ఏదైనా పెరువియన్ ఎకానమీ చాలా గందరగోళంగా ఉండింది ఆ టైంలో. అది తీసుకున్నది లోపల హెర్నాండో డిసోటో అని బుక్ ఉండొచ్చు, పేరు మర్చిపోయినది గుర్తొస్తాను. అంటే దాంట్లో ఏముండదంటే నేను చదువుతున్నప్పుడు అంటే ఐ వాంట్ అండర్స్టాండ్ పాలిటిక్స్. సో చాలా పుస్తకాలు కొనుక్కొని కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫ్రెండ్స్, కొంతమంది సీనియర్స్, బయట ఉద్యోగులు వాళ్ళందరూ నాకు చాలా పుస్తకాలు, ఆ పుస్తకం ఒకటి ఇచ్చారు. మన ప్రమోద్ అని తన ఫ్రెండ్ ఆయన ఇచ్చిన బుక్ అనమాట, ద అదర్ పాత్. సో దాంట్లో నాకు తీసుకున్న సారాంశం ఏంటంటే ఆ టైంలో షైనింగ్ పాత్ గెరిలాస్ ఉండి యువత అంతా మావోయిస్ట్ మూమెంట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రత్యర్థుల్ని ఎదురు తిరిగితే ఈ టిపికల్ అటు వాళ్ళ తెగల గొడవలు ఎలా మన దీని ఏమంటుంది స్కాల్ప్ కోసేసేవారు. అంటే అంత ఎక్స్ట్రీమ్ మావోయిస్ట్ వైలెన్స్ ఇన్ఫ్లిక్టెడ్ కంట్రీ ఆ టైంలో 80sలో. సో ఫ్యూజిమోరో వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఆయన్ని ఎవరినో హైర్ చేస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ వాళ్ళని హైర్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ ఎఫ్జిఓస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అన్నీ మాట్లాడితే ఒక పెళ్లి కావాలి, ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఏమి చేద్దాం అనుకున్నా ఇన్ని రోజులు పట్టేస్తుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఇన్ని రోజులు పట్టేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. దీనికి సింప్లిఫై చేయాలంటే ఏంటంటే బెస్ట్ థింగ్ ఇస్ టు గో అండ్ రీచ్ అవుట్ టు పీపుల్. సో ది వెంట్ టు పీపుల్. ఎందుకంటే నాకు ఆ పుస్తకం మొత్తం నాకు ఆ వాక్యం చాలా బలంగా పట్టుకుంది. అంటే పరిష్కారాలు ఆఫీసులో కూర్చొని ఎతకలే, ఆఫీసులో కూర్చొని కొద్ది కన్ఫ్యూషన్ ఎక్కువైపోద్ది, ప్రజల్లోకి వెళ్ళాలి. అది నాకు అది ఫస్ట్ లెసన్ అయింది. సో నేను అందుకని ఎక్కువ వెళ్ళటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ తెలియకపోవచ్చాను, కానీ మన ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ మనం ఎంత కోడెడ్గా రాసుకున్నా, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఈజ్ టు ఈజ్ లిటిల్ వాళ్ళ జీవితాన్ని కొంచెం సమాధానాలు ఇవ్వడం, లేకపోతే కొంచెం బరువు తగ్గించడం, సమస్యకు పరిష్కారం ఇవ్వడం. సో నాకేమనిపించిందంటే నాకు రెండు హెల్ప్ అయ్యింది. అది నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను అర్థం చేసుకోవటం వల్ల దాని బ్యూరోక్రాటిక్ లాంగ్వేజ్, లీగల్ లాంగ్వేజ్ నేను ఈ రివ్యూ మీటింగ్స్లో నేర్చుకున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే.
నెలకోసారి జిల్లాకి వెళ్తామంట. అంటే ఇప్పుడు ఏమైందంటే